కాంగ్రెస్ చేపట్టిన కులగణన కాకి లెక్కలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఓసీలు ఎస్సీల జనాభా పెరుగుదలతో వ్యత్యాసం ఉందన్నారు. కరీంనగర్లో మహాత్య జ్యోతిబాపులే విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీలకు 56.3% రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్నారు. ఉద్యమానికి తలొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. కానీ బీసీ గణన సరిగ్గా జరగలేదనే మాట ప్రతి చోట వినిపించిందని, కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ఒకే రోజు విజయవంతంగా నిర్వహించారన్నారు. బీసీల జనాభా కేవలం 46.2% మాత్రమే ఉన్నదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చెప్పినట్లు వెంటనే మైనార్టీలతో కలుపుకొని 56.3% బీసీలకు వెంటనే రిజర్వేషన్లు పెట్టి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి అని ఆమె వ్యాఖ్యానించారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు చేసినటువంటి ఆ జనాభా లెక్కల డేటా ఏదైతే ఉన్నదో దాన్ని మీరు రివ్యూకి పెట్టండి. మీరు 3,50,00,000 మందిని చేరినామని చెప్తున్నారు. ఆ 3,50,00,000 పత్రాలు ప్రజల స్క్రూటినీకి అందుబాటులో పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు చెప్పిన లెక్కలు కాకి లెక్కలని మేము చెప్తున్నాం. క్రితంసారి కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చినటువంటి బీసీ జనాభాకి ఇప్పుడు వచ్చినటువంటి బీసీ జనాభాకి 21 లక్షల మంది తేడా కనబడుతున్నది. మరి ఆ 21 లక్షల మందికి ఎందుకు అకౌంటబిలిటీ లేదు? క్రితంసారి సమగ్ర కుటుంబ సర్వేలో ఓసీల సంఖ్య చాలా తక్కువగా కనపడ్డది. ఈసారి ఓసీల సంఖ్య చాలా పెంచి కనపడుతున్నది. మరి దీంట్లో ఏంటి మతలబు? కాబట్టి ఈ డేటా మీద అనేక అనుమానాలు ఉన్నప్పటికీ మీరు చెప్పిన లెక్కలనే ఈ ఎన్నికల మందం ఆహ్వానించి మీరు చెప్పిన లెక్కల ప్రకారం ఎలక్షన్లకు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి వెళ్లవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు నిజం ప్లానింగ్ కమిషన్ ద్వారానే ఇవాళ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం సర్వే చేయించడం జరిగింది. ఓకే, వెల్కమ్ చేసినాం. కానీ ఆ సర్వే ఇవాళ ప్రతి ఒక్కరి మనసులలో ఉన్నటువంటి విషయం సరిగ్గా జరగలేదనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉన్నది. మీరు ఏ గ్రామంలో చూసినా ఏ పట్టణంలో చూసినా మా ఇంటికి రాలేదు అనేటటువంటి ఒక మాట అన్ని చోట్ల వినబడుతున్నటువంటి మాట. ఇది నేను చెప్తున్నది కాదు, అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి మాట. ఒకవేళ సర్వే సమగ్రంగా జరగకపోతే మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా కరెక్టా కాదా అనేటటువంటి అనుమానం ఒకటి వస్తున్నది.